కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. షోరూమ్ డీలర్లు హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో చేస్తున్న అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో చేసింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి పత్రాలను భౌతికంగా ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం లేదని, అంతా ఆన్లైన్లోనే పూర్తి చేయాలని రవాణా శాఖ కమిషనర్ కె ఇలంబరిది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు వాహన కొనుగోలుదారులు నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో డీలర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బైకులకైతే 1000 రూపాయలు, కార్లకు 5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లుగా క్షేత్రస్థాయి విచారణలో తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం ఎక్స్ షోరూమ్ మినహా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావులేని పారదర్శకత విధానాన్ని తీసుకువచ్చారు. ఇక ఈ కొత్త విధానం ప్రకారం వాహన యాజమాని సంతకాలతో కూడిన ఫారం 20తో సహా అన్ని పత్రాలను డీలర్లు తమ లాగిన్ల ద్వారా స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. మార్చి 13 నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు సంబంధించిన భౌతిక పత్రాలను ఆర్టీఏ కార్యాలయాలు స్వీకరించవు. ఈ మార్పుల వల్ల వాహనదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించిన వెంటనే షోరూంలోనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అమర్చే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.